ఈరోజు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద మోసానికి తెరలేపింది. ఏమిటి అంటే ఆర్డినెన్స్ తీయబోతున్నారని తెలిసింది. ఏంటి అంటే 42% రిజర్వేషన్కి ఇవ్వడానికి ఆర్డినెన్స్ని మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ చట్టంలో ఆ మార్పులు చేర్పులు చేసి నిలబడింది. ఇది జ్యుడిషియరీ ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో చెల్లదు. రాష్ట్రంలో ఉన్న అనేక మంది న్యాయ కోవిధులు ఇది ఎటువంటి పరిస్థితుల్లో లీగల్గా అది 100% కొట్టివేయబడుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంటులో చట్టం చేయడం తప్ప బీసీలకి విముక్తి లేదు అని దేశవ్యాప్తంగా అందరూ చెప్తున్నారు. దానికి ఉదాహరణనే తమిళనాడులో రిజర్వేషన్స్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టినరు. అట్లా ఒక 200 చట్టాలు 9th షెడ్యూల్లో పెట్టినాయి. ఈరోజు పదిలంగా దేశంలో ఉన్నటువంటి చట్టాలు. ఆ పని చేయకుండా కేసీఆర్ టైంలోనేమో ఆయన 34% ఏదో చేసి అది గంగలు కలిపింది. తర్వాత రేవంత్ రెడ్డి 42% అని ఇది ఒక మోసపూరితమైన చట్టం చేస్తున్నారు. మనం కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడా ఆత్మహత్య చేసుకుంటాడా మాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం మీద నిరాటంకంగా ఒక సుదీర్ఘ యుద్ధానికి తెరలేపి కేంద్ర ప్రభుత్వంతో తన పోరాటాన్ని చేయాలి.